మీరు ఒక టాక్సిక్ రిలేషన్షిప్ నుంచి బయటపడాలి అని అనుకున్నప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ సూసైడ్ చేసుకుంటా అని బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఇలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు నిజంగానే అలా చేస్తే పోలీస్ మీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. ఇంట్లో వాళ్ళకు కూడా ఈ విషయం తెలిసిపోతుంది. పోలీసులు అరెస్ట్ చేస్తారు అని భయపడి చాలామంది ఆ టాక్సిక్ రిలేషన్షిప్ నుంచి బయటపడాలి అని అనుకున్నా కూడా బయటపడలేరు, చిక్కుకొని అలాగే ఉండిపోతారు. బ్రేకప్ తర్వాత ఆ గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ సూసైడ్ చేసుకోవడం, వాళ్ళ ఫ్యామిలీ ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించడం, పోలీస్ వాళ్ళను అరెస్ట్ చేయడం, అప్పుడప్పుడు ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. ఇప్పుడు లీగల్ క్వశ్చన్ ఏంటంటే, కేవలం బ్రేకప్ వల్ల ఎవరైనా సూసైడ్ చేసుకుంటే పోలీస్ ఈ విషయం మీద ఎఫ్ఐఆర్ చేయవచ్చా, లేదంటే మీకు ఆ సూసైడ్కి రెస్పాన్సిబుల్ అవుతారా? పోలీస్ ఎఫ్ఐఆర్ చేయకుండా ఆపలేరు, వాళ్ళు అలా చేయవచ్చు. ఎందుకంటే ఎఫ్ఐఆర్ అనేది ఎలిగేషన్ బేస్ మీద ఉంటుంది. బట్ ఓన్లీ బ్రేకప్ వల్ల ఎవరైనా సూసైడ్ చేసుకుంటే అది మీ రెస్పాన్సిబిలిటీ అవ్వదు. ఎదుటి వాళ్ళు బలవంతంగా సూసైడ్ చేసుకునే లెవెల్లో మీ కండక్ట్ లేకపోతే మీరు ఇలాంటి యాక్ట్కి రెస్పాన్సిబుల్ కారు. దీనికి రిలేటెడ్గా 2024లో పాస్ అయిన ఆరుషి గుప్తా వర్సెస్ స్టేట్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ అనే ఒక ఢిల్లీ హైకోర్టు ఆర్డర్ అనేది ఉంది. గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ నేను చనిపోతా అని చెప్తే భయపడే అవసరం లేదు. ఈ రీల్ వాళ్ళతో షేర్ చేసేయండి. థ్యాంక్ యూ.